గాయకుడు యూట్యూబర్ నా అన్వేష్ పెద్ద కాంట్రవర్సీలో చిక్కుకున్న విషయం తెలిసిందే. హిందూ దేవతలపై అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. అన్వేష్ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అన్వేష్ కు ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే అన్వేష్ ఎక్కడున్నా భారత్ కు తీసుకువచ్చి మోకాళ్లపై కూర్చోబెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని, అన్వేష్ పతనం మొదలైందని ఆమె హెచ్చరించారు. ఉక్రెయిన్ కు చెందిన లిడియా ఆంధ్ర అబ్బాయి తుమ్మెలపల వెంకట్ ను వివాహమాడింది. సనాతన ధర్మాన్ని ఆకర్షితురాలై హిందూ మతాన్ని స్వీకరించింది. ప్రస్తుతం ఆమె థాయిలాండ్ లోని ఉక్రెయిన్ ఎంబసీలో పనిచేస్తున్నారు. హిందూ దేవతలపై అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తాజాగా లిడియా స్పందిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మాట్లాడుతూ అతనుకు అవకాశం ఇస్తే అన్వేష్ ను పట్టుకొస్తానని, లేకపోతే మరో దేశానికి అతడు పారిపోయే అవకాశాలున్నాయని ఆమె స్పష్టం చేశారు. తన హెచ్చరికలతో అతడు కాంబోడియా, మలేషియా పారిపోయాడని, ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నాడని చెప్పుకొచ్చారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశా టీవీ.